నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పొంగునూరులో ఆర్పీ చేతివాటం చూపెట్టి 280 మంది సభ్యుల పొదుపు డబ్బును దుర్వినియోగంకు పాల్పడింది. వైభవ్ లక్ష్మి సమైక్య గ్రూప్ లో ఆర్పీ రెడ్డి రాణి 32 లక్షల రూపాయలు కాజేసింది. న్యాయం చేయాలంటూ పొంగునూరు పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ ప్రభాకర్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా వీకోట మండలంలో వారం రోజుల క్రితం 3.500 గ్రాముల 5 బంగారు బిస్కెట్ల దొంగతనం రాష్ట్రంలో సంచలనం రేపింది. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి ఆధ్వర్యంలో తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద ప్లకార్డులను పట్టుకుని ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని డీఎస్పీ ప్రజలకు సూచించారు. ఇటీవల శాసనసభలో రాష్ట్ర పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలని సంబంధిత పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడంతో హర్షం వ్యక్తం చేస్తూ కలికిరి నగిరిపల్లిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి పీలేరు పంచాయతీ కార్మికులు ఘనంగా పూలమాలలు వేసి శాలువాతో సన్మానం చేశారు. పొంగునూరులో ఆర్పీ చేతివాటం చూపించారు. 280 మంది సభ్యుల పొదుపు దుర్వినియోగం చేశారు. వైభవ్ లక్ష్మి సమైక్య గ్రూప్ లో 32 లక్షల రూపాయలు ఆర్పీ రెడ్డి రాణి కాజేశారు. న్యాయం చేయాలంటూ పొంగునూరు పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ప్రభాకర్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని డీఎస్పీ ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు మొత్తం ఎంత అమౌంట్ అయింది మీకు ఎప్పుడు ఈయనని చెప్పింది, ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది, ఇప్పుడు ఎవరు జరిగింది కొంచెం డీటెయిల్గా ఉంటే రాసుకోవడానికి సరే పర్లేదు. దీంట్లో పేర్లు అందించారు, పేర్లు తక్కువ ఇచ్చారు, 500 పేర్లు ఇచ్చారు. ఎంతమంది మొత్తం మెంబర్స్ 200 మంది ఉన్నారు. మా వాళ్ళు దీనిపైన డీటెయిల్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేస్తాము. నెక్స్ట్ వీక్ ఇవేళప్పుడు గురువారం మళ్ళీ మంగళవారం వస్తాను. మళ్ళీ మంగళవారానికి మీకు ఈ 50 ఏమైందో, రిపోర్ట్ ఏమైందో, కేసు అయిందా, కేసు కాలేదా, లేదా ప్రాసెస్లో ఏముంది, దీనిపైన ఏం కలుపుతుందో. బట్ మీ నెంబర్ ఇచ్చేవాళ్ళు నాకు అందుబాటులో ఉంది. వాళ్ళ స్టేట్మెంట్ రాసుకోవడానికి మీ దగ్గర కన్సర్న్ డాక్యుమెంట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వీక్ మళ్ళీ గురించి మాట్లాడతాము. నెక్స్ట్ వీక్ లోపు మీకు దీనిపైన ఒక క్లారిటీ ఇస్తాం. ఓకే, ఏమని చెప్పేది ఓకే, థ్యాంక్ యూ. మీరైనా అన్నది విషయాలు డెఫినెట్గా చేస్తా అనుకుంటున్నాం. అది విషయాలు డెఫినెట్గా అవుతుంది, డెఫినెట్గా చేస్తాము. ఏమైనా మీటింగ్ చేస్తాము. మీరు అది ఫస్ట్ అప్లై చెప్పండి. అంటే మిషన్ మేనేజ్ అంటే ఏం వర్క్ ఏంటి? సార్ ఓకే. వైభవ లక్ష్మి సంఘ సభ్యులు చాలామంది పోలీస్ స్టేషన్కి వచ్చి చాలా సంవత్సరాలుగా మేము డబ్బులు కడుతున్నాము రాణి అనే ఆమెకు, రెడ్డి రాణి ఆమెకు, ఆమె డబ్బుల మీద మాకు సరైన అకౌంట్ చెప్పలేదు, మాకు చాలా వరకు దాదాపు 30 లక్షల రూపాయల దాకా లాస్ అయ్యింది అని చెప్పి ఇప్పుడే వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన ఇప్పుడే ఏపీఎం గారిని పిలిపించాము. ఏపీఎం గారితో మాట్లాడి దీనిపైన అసలు ఏం జరిగింది, దీని బాధ్యులు ఎవరు, ఎట్లా అయింది, ఎవరికి డబ్బులు కట్టారు, ఎప్పుడు మరి రీఫండ్ కావాలి, ఇది డాక్వా గ్రూప్ సంబంధించి కాబట్టి దానిపైన సమగ్ర విచారణ చెప్పి అవసరమైతే కేసు కట్టి మిగిలిన చర్యలు తీసుకుంటాం. 1 లక్ష రూపాయల దాకా ఫాడ్ అని చెప్పి ఇందాక ఇచ్చారు. దీనిపైన ఒకసారి ఏపీఎం గారితో మాట్లాడి ఇది క్రిమినల్ అవసరమైతే క్రిమినల్ యాక్ట్ తీసుకుంటాము, ఎఫ్ఐఆర్ ఇస్తాము. లాస్ట్ వీక్ మా దగ్గరికి 8 పిటిషన్స్ వచ్చినాయి. అందులో 7 పిటిషన్లు సాల్వ్ చేసినాము. ఒకే పిటిషన్ ల్యాండ్ సంబంధించింది. కృష్ణాపురం విలేజ్లో బ్రాహ్మణ ఫ్యామిలీకి సంబంధించి ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది. అది బిట్వీన్ రెవెన్యూ అండ్ ఫారెస్ట్ వాళ్ళతో కలిపి ఉంటుంది. రెవెన్యూ ఎంఆర్ఓ గారికి పంపించినాము. అది ఒకటి తప్ప మిగిలినవన్నీ సాల్వ్ అయినాయి. ఫిర్యాదు అందిన 2 రోజుల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు. మొత్తం 14 మంది ఈ కేసులో ముద్దాయిలుగా పోలీసులు గుర్తించారు. నిన్న చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు ఆధ్వర్యంలో 4 ముద్దాయిలు మీడియా ముందుకు తీసుకువచ్చారు. పరారీలో ఉన్న మరో 5 వ్యక్తులను అరెస్టు చేశారు. వారిని కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్కు పోలీసులు తరలించారు. మరో 3 పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న వ్యక్తి అరెస్టు భయంతో రాత్రి ఉరివేసుకుని తమిళనాడు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు కారణం స్నేహితులంటూ
మృతుడు వాయిస్ రిలీజ్ చేశాడు. మిగిలిన వారిని కూడా త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. మొత్తం తమిళనాడు రాష్ట్రం పెర్నాంబట్ వేలూరుకు సంబంధించిన ముద్దాయిలుగా పోలీసులు గుర్తించారు. త్వరలో కూడా మిగతా నిందితులను అరెస్టు చేస్తామని డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. తారీఖున వీకోటలో నాగినేరి ఘాట్ దగ్గర రాత్రి 9 o'clock సమయంలో ఒక డెకాయిట్ జరిగింది. అది మీకు అందరికీ తెలిసిందే. 5వ తారీఖున ముద్దాయిలను 4 అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఆ డెకాయిట్లో పోయిన గోల్డ్ మొత్తం రికవర్ చేయడం జరిగింది. నాగేంద్ర ఎస్పీ గారి సమక్షంలో దిగడం జరిగింది. అందులో భాగంగా మిగిలిన 5 మంది ముద్దాయిలను నిన్నటి దినము వీకోట ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేశారు. వేదాలం, పటాసు, అలాగే రంజిత్, దీపక్ చక్రవర్తి, సురవేద్, ఈ 5 మంది కూడా ఈ కేసులో పాల్గొన్నవారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించింది. ఇంకా కూడా 4 ఉన్నారు. ఆ 4 కూడా ఒకసారి వెరిఫై చేసి ఒక తొందరగా అరెస్ట్ చూపిస్తాను. సార్ వీళ్ళ నుంచి ఎంత గోల్డ్ రికవర్ చేశారు సార్? గోల్డ్ మొత్తం రికవరీ, ఇంటాక్ట్ గోల్డ్ అప్పుడే A1 దగ్గరనే రికవరీ అయిపోయింది. వీళ్ళందరూ కూడా అమ్ముకున్న తర్వాత తగిన పార్శ్వభూషిత చెప్పారు. వీళ్ళకి ఇంకా ఏం ముట్టలేదు. 3 కేజీల 150 గ్రాములు ఉన్నారు సార్ బాధితులు. కానీ 3.5 బాధితులు ఎక్కడా చెప్పలేదు సార్. వాళ్ళు చెప్పింది, వాళ్ళ బిల్స్ అన్ని ఇచ్చింది, పెట్టింది. ఏదైతే పెట్టినారో అంతా ఇంటాక్ట్ గోల్డ్ రికవరీ కావడం జరిగింది. ఈ ముద్దాయిలు పేర్నంబట్టు KGF ప్రాంతానికి సంబంధించిన ఇప్పుడు ఉన్న వేదాలం వచ్చేసి పెన్నంబట్టే, అక్కడే కల్లుపల్లి సంథింగ్ ఆ విలేజ్ సంబంధించి పక్కన వాళ్ళే. ఆ వేదాలంకు కాంటాక్ట్ అయితే యాక్చువల్గా ఇందులో A1 జైపాల్ వేదాలం కాంటాక్ట్ చేశారు. వేదాలం వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. అక్కడ ఫస్ట్లో పట్టుకున్న వాళ్ళు జైపాలు, షణ్ముగం అండ్ బాబు, దాదా కోర్ టీమ్ ఆఫ్ జైపాల్. ఆ బుక్రామ్ వచ్చేసి డ్రైవరు. ఈ అఫెన్స్ చేయడానికి జైపాల్ ప్లాన్ చేసి వేదాలను చెప్పాడు, నాకు మనుషులు కావాలని. ఈ వేదాలం ఈ మిగిలినందరినీ కాంటాక్ట్ చేసి దీనిలో తీసుకున్నారు. అది నా నోటీసులో రాలేదు. ఇంకా ఇంకా రాలేదు. కేసులు పెడితే కోర్టు ద్వారా చూసుకుంటారు. ఇన్వెస్టిగేషన్లో ముద్దాయిలు ఎగ్రిమెంట్స్ ఏమైనా రాసుకుంటా వెరిఫై చూసుకుంటాము. ఇంకా నా నోటీసులు రాలేదు మీరు చెప్పే విషయం. ఇప్పుడు పటాస్ అనే వ్యక్తి పైన ఆల్రెడీ కుమరన్ అలియాస్ పటాసు మన పలమేరులోనూ ఉన్నాయి, మదనపల్లిలో ఉన్నాయి. థెఫ్ట్ కేసెస్, 2 వీలర్స్ థెఫ్ట్ కేసెస్ ఉన్నాయి. చాలా కేసెస్లో ముద్దాయిగా ఉన్నాయి. సార్ ఇప్పుడు మనకు సూపర్ ఎక్స్ప్రెస్ హైవే స్టార్ట్ అయిపోయింది సార్, బెంగళూరు నుంచి సుందరపాలెం వరకు. ఈ రోజుల్లో ఇప్పుడు ఏమవుతా ఉందంటే ట్రాఫిక్ ఎక్కువైపోతా ఉంది సార్. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో రామకృష్ణాచారి డీఎస్పీ ట్రాఫిక్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలంటున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద ప్లకార్డులను పట్టుకుని ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు. డ్రైవింగ్ సెల్ ఫోన్ చేస్తూ మాట్లాడరాదని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ప్రజలకు సూచించారు. తాగి వాహనములు నడపము. చెప్పండి. తాగి వాహనములు నడపము. ఇటీవల శాసనసభలో రాష్ట్ర పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలని సంబంధిత పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడంతో హర్షం వ్యక్తం చేస్తూ కలికిరి నగిరిపల్లిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికు పీలేరు పంచాయతీ కార్మికులు ఘనంగా పూలమాలలు వేసి శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ధనవాసి వెంకట్రామయ్య మాట్లాడుతూ
పంచాయతీ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్, డ్రైవర్స్, వాటర్ బాయ్స్, పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మంది కార్మికులు చాలీ వేతనాలతో దుర్భర జీవితం గడుపుతున్నామని గుర్తించి శాసనసభలో ప్రస్తావించడం సంతోషంగా ఉందని వారు కొనియాడారు. ఏళ్ల తరబడి అతి తక్కువ వేతనాలకు పనిచేస్తూ పట్టణాలు, కాలువలు శుభ్రం చేస్తూ ప్రజలకు తాగునీరు అందిస్తూ పట్టణ ప్రజలకు సేవలు చేస్తున్న మా గురించి పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడటం శుభ సూచకమని వారు అన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పంచాయతీ కార్మికుల కష్టాలు చూసి వేతనాలు పెంచి ఆదుకోవాలని కోరారు.